హాయ్ గైస్, ఇప్పుడే కింగ్డమ్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను గైస్. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది. 1 to 2 వాచ్ అయితే చూడొచ్చు. అండ్ స్టారింగ్ విషయంకి వచ్చేస్తే విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ. విజయ్ దేవరకొండ అయితే లుక్స్ కానీ అండ్ అతను చేసిన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సత్యదేవ్ గురించి తెలిసిందే కదా, సూపర్ యాక్టర్, ఇక డొల్ల కొట్టేశాడు. ఇంకా హీరోయిన్ విషయం కోసం వస్తే హీరోయిన్ మూవీలో కన్నా మనకి ఈవెంట్లోనే ఎక్కువసేపు ఉందనిపించింది. అసలు హీరోయిన్ లేకపోయినా పెద్ద ఏం లేదు, మూవీలో చేంజ్ కూడా అవ్వదు. ఇంకా డైరెక్షన్ విషయంకి వచ్చేస్తే గౌతమ్ తిన్నూరి గారు, ఆయన లాస్ట్ చేసిన మూవీస్ అయితే జెర్సీ కానీ మళ్ళీ రావ కానీ జనాలందరికీ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఎమోషన్. ఈ మూవీలో అయితే మనకి ఆ ఎమోషన్ ఎక్కడ కనపడదు, వర్క్ కూడా అవ్వదు. ఆయనే తీశారన్నా నేనైతే అసలు నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ జోనర్ నుండి ఎందుకు వచ్చారా అని నేనైతే చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఆ జోనర్లో ఎంత ఎమోషన్ అయితే పండించారో మనకి ఈ మూవీలో అసలు ఆ ఎమోషన్ కానీ ఆ రైటింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అసలు ఎక్కడైతే వర్క్ అవ్వలేదు. నాకు మూవీలో నచ్చింది ఏంటంటే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. అంతా మూవీ అంతా 90% అంతా రియలిస్టిక్గానే ఉంది. ఎందుకంటే రియల్ లొకేషన్లోనే షూట్ చేశారంట. డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ విషయంకి వస్తే అనిరుద్ధ్ భయ్య చెడ కొట్టేశాడు. అసలు ఎక్కడ హైప్ వచ్చిన అనే సీన్ అయితే ఎక్కడ లేదు. నాకైతే లిటరల్లీ ఎక్కడ అనిపించలేదు. నేను ప్రతిసారి వస్తుంది హైప్ వస్తుందా లెగ్దాం అనుకున్నా, ప్రతిసారి నేను డిసప్పాయింట్ అయితే చేసేసాడు బాయ్. అసలు ఎలా ఉందంటే నాకైతే నిజంగా నచ్చలేదు. ఈసారి అయితే అనిరుద్ధ్ బాయ్ చెడగొట్టేశాడు అంతే, ఇంక చెప్పక్కర్లేదు. థియేటర్లో మీరే చూస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయంకి వస్తే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 15 minutes అయితే ఉంటుంది భయ్య. విజయ్ దేవరకొండని మనం ఎలా అయితే చూడాలనుకుంటామో అలా అయితే చూసేసా. నేను లిటరలీ నాకైతే నచ్చింది. ఆ 15 minutes అయితే ఓకే. ఇక తర్వాత అంతా ఇంకా స్లోనే, ఇంకా నత్త పాకినట్టు ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయినా ఏదైనా ఇంటెన్షన్ ఇంకా క్రియేట్ చేసి పెడతారేమో అనుకున్నా కానీ డొల్లా పడుకోబెట్టేశారు నన్ను అయితే థియేటర్లో. నిజంగా నేనైతే పడుకొని లేచాను, అలా ఉంది. ఇంకా అనిరుద్ధ్ అనే ఏమన్నా న్యాయం చేసి దాన్ని ఏదో హైప్ ఇస్తాడు అనుకుంటే అనిరుద్ధ్ కూడా ఇంకా పడుకోబెట్టేశాడు నన్ను. ఇంకా స్టోరీ అంతా సెకండ్ పార్ట్లో చూపిద్దాం అనుకున్నారేమో మేకర్స్. ఫస్ట్ హాఫ్ అంతా బ్రేక్ డౌన్ అయితే చేసేసారు. ఇంకా మనకి ఎక్కడ సెకండ్ హాఫ్ గురించి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కింగ్డమ్ కాస్త బోర్డమ్ అయితే అయిపోయింది. మీ ఒపీనియన్ అయితే కామెంట్స్లో పిన్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.